తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేటలో నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేశారు. సూర్యాపేట పోలీసులు మడ్డంపల్లి మండలానికి సంబంధించినటువంటి బత్తుల శ్రీనివాసరావు గత కొంతకాలంగా తనకు తాను డీఎస్పీని అని చెప్తూ ప్రజల్ని నమ్మిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని 40 లక్షల రూపాయలు వసూలు చేసి తిరుగుతున్నట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది. ఈరోజు సూర్యాపేటలో ఒక లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని లాడ్జి యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయగా ఈ భాగవతంతో కూడా బయటపడింది. అతని దగ్గర నుంచి 18 లక్షల రూపాయలని రికవర్ చేశారు. పోలీసు యూనిఫామ్ని పోలీసు సంబంధించినటువంటి స్టిక్కర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కోదాల్లో గంజాయి విక్రయిస్తున్నటువంటి 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ 5 యువకులు కూడా జులాయిగా తిరుగుతూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి మిర్యాలగూడ, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. గత కొంతకాలంగా కోదాడలో విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నటువంటి సమాచారంతోనే వీరిని వలవేసి పట్టుకున్నట్టుగా సూర్యాపేట ఎస్పీ నరసింహగౌడ్ తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి జిల్లా చౌటుపల్లిలో రియల్టర్లు రోడ్ ఎక్కారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి, హైడ్రాను వెనుకకు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. హైడ్రా పేరుతో ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వం పైశాచికానందం పొందుతుందని కూడా వారు వాపడం జరిగింది. ఈ రెండు ఇటు వల్ల ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుంగిపోయి కుప్పకూలిపోయి రియల్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడుక్కు తింటున్నారంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలి, హైడ్రా వెనుక తీసుకోవాలి, లేదంటే 2022 కంటే వెనుకగా ఉన్నటువంటి రిజిస్టర్లు అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేయాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. 11 రోజుల పాటు కూడా స్వామివారు తీరొక అలంకారంలో ఉదయం సాయంత్రం వేళల్లో తీరొక వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, ఎదుర్కోలు మహోత్సవం, రథోత్సవ మహోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఇక ఈరోజు ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవ కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కృష్ణాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలకు గాయాలయ్యాయి. 2 మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే మందమరి పట్టణంలోని అంగడి బజార్లో ఓ మహిళపై ఓ వ్యక్తి గొడ్డలతో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. అంగడి బజార్లో మంచినీళ్లు ఇవ్వలేదనే కోపంతో తాగిన మైకంలో గొడ్డలతో రాంబాయ్ అనే మహిళపై దాడికి పాల్పడ్డాడు కుమార్ అనే వ్యక్తి. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ చెందిన 2 ఆదివాసీ రైతులు అటవీ ప్రాంతంలో చెట్లు కొట్టారనే నేపంతో వారిపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు తరలించిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వాంకిడి తహసీల్దార్కు స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేశారు తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల నాయకులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో సిసిఐ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడంలోనూ అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ గుడం నాగేష్ అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాయమాటలు చెప్పి పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చేతగాని ఆదిలాబాద్ ఎంపీ గుడం నాగేష్ అలాగే బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే సిసిఐ తెరిపించేందుకు, అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము, అలాగే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసము తాము ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, పాత మొబైల్ ఫోన్లు అలాగే వినియోగం లేని సిమ్ కార్డులు, బ్యాటరీలతో భారీ సైబర్ క్రైమ్కు స్కెచ్ చేసిన ఓ ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా జిల్లాలో పాత మొబైల్ ఫోన్లను సేకరించడంతో పాటు వినియోగం లేని సిమ్ కార్డులను అలాగే 600 బ్యాటరీలను ఒక ముఠా సేకరిస్తుందని వారిని వల్లపన్ని పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 2125 పాత మొబైల్ ఫోన్లు, అలాగే 600 బ్యాటరీలు, అలాగే వినియోగం లేని 107 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ముఠా బీఆర్కు చెందిందని, మరో కీలక వ్యక్తి A1 ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న A1ను పట్టుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమకు సంబంధించిన పాత మొబైల్ ఫోన్లను అలాగే వినియోగం లేని సిమ్ కార్డులను, బ్యాటరీలను విక్రయించరాదని, ఈ సైబర్ క్రైమ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాలో వేసవి ఆరంభంలోనే పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బైన్సా రెవెన్యూ డివిజన్ పరిధిలోని గడ్డెనవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు, అలాగే బైన్సా రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పలు మండలాలలో ఇటు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు సాగునీరు అందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుట్టదశలో ఉన్న పంటలను కాపాడుకోలేక పంటలను అలాగే పశువుల కోసము వదివేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తమకు ఇలాంటి ఇబ్బందులేమీ తమకు రాలేదని, అయితే ప్రస్తుతం గత సంవత్సర కాలంగా కూడా తమకు సాగునీరు అందుక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికే అప్పుల పాలన తమను ఆదుకోవాలని, తమ పంటలు ఎండిపోయిన నేపథ్యంలో తమ పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బైన్సా రెవెన్యూ డివిజన్ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవాళ మన ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే, ఎరుపల్లి మండలంలో పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. కమల్ రాజుతో పాటు పలువురు రైతులు కలిసి తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మదిరను పరిపాలించినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించి మదిర యొక్క ఖ్యాతిని పెంచే విధంగా పనిచేశారని, కానీ ప్రస్తుతం మదిర యొక్క కీర్తి మసకబారుతుందని లింగాల కమలరాజు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో బట్టి విక్రమార్క, మదిర శాసనసభ్యులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కమిషన్ల కోసం వేధిస్తున్నారంటూ కాంట్రాక్టర్లు ధర్నా చేసిన అంశాన్ని గుర్తు చేసి ఇది చాలా దురదృష్టకరమైన అంశం, జరుగుతున్నటువంటి అవినీతికి కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతుందని లింగాల కమలరాజు మండిపడ్డారు. ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం మీద ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. 2,000 రూపాయల లంచం డిమాండ్ చేసి 1,500 రూపాయలను తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ బూకే సోమ్లాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఖమ్మం నగరంలో కాలం ముగిసినటువంటి ఒక బార్ లైసెన్స్ని రెన్యువల్ చేసినటువంటి నేపథ్యంలో దాని జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు 2,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు బాధ్యతలు ఆశించడంతో రంగప్రవేశం చేసినటువంటి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా సోమ్లాను పట్టుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో కలకలం సృష్టించినటువంటి ఒక భారీ చోరీ కేసును వైరా పోలీసులు 25 రోజుల వ్యవధిలో ఛేదించారు. ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, తెలంగాణలో దాదాపు చోరీ అయినటువంటి 30 లక్షల రూపాయల పైగా విలువైనటువంటి బంగారం, ఇతర ఆభరణాలతో పాటు 2 కార్లను కూడా వైరా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాదిలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి 4 దొంగలతో పాటు 2 కార్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కత్తులు, మారణాయుధాలతో పాటు నకిలీ పోలీస్ దుస్తులను కూడా వైరా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిపి సునీల్ దత్ పోలీసులను అభినందించి చోరీ చేసినటువంటి సొత్తును రికవర్ చేసినటువంటి సొత్తును పరిశీలించారు. దొంగల ముఠాను రిమాండ్కి తరలించారు.
ఇక ఖమ్మం సబ్ జైలు నుంచి ఒక ఖైదీ పరారు కావడం సంచలనం రేపుతుంది. 10 రోజుల క్రితం భార్యపై దాడి చేసినటువంటి కేసులో పెండ్ర రమేష్ అనేటువంటి వ్యక్తిని అశ్వరావుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పెండ్ర రమేష్ ఇవాళ జైలు బయట ఊడ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారుల కళ్ళు గప్పి పక్కనే ఉన్నటువంటి అర్బన్ పార్క్ పారిపోయాడని చెప్పి స్థానికులు తెలిపారు. అతను గుట్టుచప్పుడు కాకుండా విచారణ కొనసాగిస్తున్న అధికారులు 2 బృందాలను ఏర్పాటు చేసి పారిపోయినటువంటి పెండ్ర రమేష్ అనే ఖైదీ కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులంతా కూడా నిరసన చేపట్టారు. రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా బూడిద, ఇసుక, మట్టి అక్రమ దందా కొనసాగుతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రామగుండంలో ఉన్నటువంటి ఇసుక, బూడిద, మట్టి దందాను అక్రమ రవాణాను అరికట్టాలంటూ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేత కౌశిక్ పైన తనపైన కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేశారంటూ కూడా కౌశిక్ హరి కూడా వెల్లడించారు. ఈ సందర్భంలోనే తనకు ఎవరు కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, తాను ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదంటూ కూడా బహిరంగ చర్చకు రావాలి, తాను డబ్బులు తీసుకోలేదంటూ కూడా తడిబట్టలతో పోచమ్మ ఆలయంలోకి వెళ్ళి కూడా ప్రమాణం చేయడం జరిగింది. అనంతరం కౌశిక్ హరి మాట్లాడుతూ తాను డబ్బులు తీసుకోలేదని నిరూపించుకునే విధంగా పోచమ్మ ఆలయంలో ప్రమాణం చేశాను. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వారి వంతుగా కూడా వారు ఎలాంటి అక్రమ దందా చేయడం లేదంటూ కూడా వాళ్ళు కూడా ప్రమాణం చేయాలంటూ కూడా సవాలు విసిరారు. అంతేకాకుండా రామగుండంలో గత 7.5 కాలం నుండి జరుగుతున్నటువంటి అక్రమాలపైన బహిరంగ చర్చకు రావాలి, స్థలం కాంగ్రెస్ నాయకులు చెప్పినా మంచిదే, సమయం కూడా వారి ఇష్టమైన సమయంలోనే ఎప్పుడైనా కూడా చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ విసిరారు. ఈ యొక్క సవాలుకు కాంగ్రెస్ నాయకులు స్పందించి వెంటనే రావాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా సవాల్ విసిరారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ మండల నాయకులంతా కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన 2 రోజుల్లోనే ఇసుక లారీలను రవాణాను అరికడతాను అంటూ చెప్పినటువంటి హామీలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయంటూ కూడా వారు ప్రశ్నించారు. ఇసుక లారీలు నిత్యం పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక లారీలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి, రహదారులంతా కూడా మృతి ఘోషతోటి మారుమవుతున్నాయంటూ కూడా వారు తెలిపారు. గడిచిన కాలంలో చాలామంది ఇసుక లారీల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ రహదారులంతా కూడా నెత్తుటి మరకలతోటి నిండిపోతున్నాయంటూ కూడా వారు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోలేనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటూ కూడా ప్రశ్నలు సంధించారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక లారీలను అక్రమ ఇసుక రవాణాను అరికట్టి లారీలను వెళ్లకుండా చూడాలంటూ కూడా వివరించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా రహదారులను కూడా దిగ్బంధం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్నటువంటి హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి బీహార్కి చెందినటువంటి అజయ్ అనే వ్యక్తి కాసేపు హల్చల్ చేశారు. తన వ్యక్తిగత కారణాలతో అలాగే తన భార్య కాపురానికి రావడం లేదంటూ కూడా ఆయన మనస్తాపంతో టవర్ ఎక్కి హల్చల్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున కూడా ప్రధాన రాజీవ్ రహదారి కావడంతో పెద్ద ఎత్తున కూడా ప్రజలు గుమికూడడం జరిగింది. కాసేపు గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్టీపీసీకి సంబంధించిన పోలీసులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు ఎంత చెప్పినా కూడా అజయ్ కిందికి దిగలేదు. గోదావరికని ఏసీపీ మడత రమేష్ అక్కడికి చేరుకొని బాధితుడితో ఫోన్లో మాట్లాడి తాను తన యొక్క సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇవ్వడం, అలాగే కుటుంబ సభ్యులను తీసుకువచ్చి వారితో చెప్పించడం తోటి అక్కడ ఉన్నటువంటి బీహార్ చెందినటువంటి అజయ్ కిందికి దిగడం జరిగింది. అజయ్కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం ఘనపూర్ చెక్ డ్యాంలోకి భారీ ఎత్తున నీళ్లు తరలివచ్చాయి. అక్కడ వాగులోకి కాళేశ్వరం జలాల్ని విడుదల చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నీళ్లు వచ్చిన నేపథ్యంలో అక్కడ రైతులంతా కూడా పండగ చేసుకున్నారు. ముఖ్యంగా రంగనాయక సాగర్ ద్వారా విడుదల చేసినటువంటి నీళ్లన్నీ అక్కడికి చేరుకున్న క్రమంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చిత్రపటానికి మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు వాళ్ళు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇటు నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలు చేరుకున్నాయి.
మొన్నటి వరకు టేలెంట్ ప్రాంతాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రంగనాయక సాగర్లోకి మరో టీఎంసీ నీళ్లు విడుదల చేసిన క్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు భూములైనటువంటి ఇబ్రహీంపూర్ వరకు కూడా నీళ్లు వెళ్ళాయి. అక్కడ చెరువులోకి నీళ్లు వెళ్ళి అక్కడ అలుగు పారుతున్న దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీష్ రావుకు మాజీ మంత్రి హరీష్ రావుకు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకాలు చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ మున్సిపాలిటీలో అవినీతి లీలలు బయటపడ్డాయి. అక్కడ ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి జానయ్య అనే వ్యక్తి ఒక వ్యక్తి నుంచి మ్యుటేషన్ కోసం 12,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కారు. ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో డీఎస్పీ ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి అధికారులు సోదాలు చేశారు. అతని వద్ద 12,000 రూపాయలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక నర్సాపూర్లో ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు నర్సాపూర్లో ధర్నా చేశారు. డంప్ యార్డు ముఖ్యంగా నల్లవెల్లితో పాటు ప్యారానగర్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ఈ అఖిలపక్ష నాయకులంతా డిమాండ్ చేయడం జరిగింది. ఆందోళన కొనసాగిస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈరోజు భారీ ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మెట్టు కుమారి యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మాలోతు కవిత, అట్లాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున మహిళల్ని ఆదరించారని, వడ్డీ లేని రుణాలను కూడా పెద్ద ఎత్తున ఇచ్చిన నేపథ్యంలో మహిళలు ఆర్థిక స్వావలంబన చేకూర్చుకున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట పట్టణంలో ఓ భూ వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మాదన్నపేట రోడ్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 111 పైన కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పలువురికి గాయాలైన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే షాయంపేట మండలం జోగంపల్లి దగ్గర ఉన్నటువంటి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌస్ ముందు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా చలివాగు ప్రాజెక్టును 15 మీటర్ల మేర నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా యాసంగి సీజన్లో షాయంపేట, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయని, ఒక్క నెల రోజుల పాటు నీళ్ళు అందిస్తే ఆ పంటలు బతికే అవకాశం ఉందని, పూర్తిగా ఎండిపోయిన పంటలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50,000 నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామలో ఇటీవల కిడ్నాప్కు గురైనటువంటి 10 నెలల పసికందు కేసును పోలీసులు ఛేదించారు. ప్రధానంగా 3 నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి రామ్ జిల్, అదేవిధంగా పార్వతి దంపతుల 4వ కుమార్తెను అక్కడే పనిచేస్తున్నటువంటి స్వామిరాజ్ అతని భార్య కిడ్నాప్ చేసిన పరిస్థితి, మరొక మహిళతో కలిసి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం సోమారపు తండాకు సంబంధించినటువంటి రైతుల పంట పొలాలన్నీ పూర్తిగా ఎండిపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆకేరు వాగు ఎండిపోయి కనిపిస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని ఆ వాగులో రైతులంతా కూడా నిరసన తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఆకేరు వాగుకు నీరు విడుదల చేయాలి, లేకుంటే చావే శరణ్యం అని అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 18 రోజులు అవుతున్నప్పటికీ ఒక్క మృతదేహాన్ని మాత్రం ఇప్పటివరకు వెలికి తీశారు. మరొక 7 మృతదేహాలు 15 రోజులైనప్పటికీ ఇప్పటికీ కూడా వాటి ఆచూకైతే లభ్యం కాలేదు. వాటికి సంబంధించినటువంటి రెస్క్యూ కొనసాగుతుంది. 11 బృందాలు నిరంతరంగా పనిచేస్తున్నప్పటికీ 7 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఎప్పటికప్పుడు జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే పూర్తిగా దీనిపైన, అంటే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న 3 రోజుల క్రితం చెప్పింది ఏంటంటే, ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడేటప్పుడు ఈరోజు ఖచ్చితంగా సీఎం
స్థాయిలో ఒక రివ్యూ ఉంటుంది హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ, ఇక్కడికి కూడా వస్తానని చెప్పారు. కానీ ఈరోజు రివ్యూ అలాంటిది ఈ సంఘటనపై ఎలాంటి రివ్యూ జరపలేదు. దీనికి సంబంధించి అంటే ఇంతకన్నా పెద్ద సమస్య రాష్ట్రంలో ఏముందని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా అంటే రివ్యూ పెట్టకపోవడం వెనుక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ ముఖ్యమైనటువంటి విషయం చాలా 7 మంది 18 రోజులుగా అండర్ టన్నెల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి కూడా ఆలోచన చేయకుండా ప్రభుత్వం అధికారులకు అప్పచెప్పేసి ఎప్పటికప్పుడు మాట తప్పుతూ అంటే మాట చెప్పిన మాట కూడా నిలబెట్టుకోకుండా పూర్తి స్థాయిలో దాన్ని గాలి కొదిలేశారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ లోపల అయితే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో టన్నెల్ బోర్డుకు సంబంధించి ముందు భాగంలో ఏవైతే కేరళకు సంబంధించినటువంటి డాగ్స్ ఉన్నాయో జాగిలాలు ఉన్నాయో అవి 2 ప్లేస్లు ఐడెంటిఫై చేశాయి. ఇప్పటికే ఒక ప్లేస్లో ఒక మృతదేహం లభించింది. అదే పరిసర ప్రాంతాల్లో మరొక 3 మృతదేహాలు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అక్కడికి విపరీతంగా వాటర్ వస్తూ ఉంది, బురద ఉంది, దాంతోపాటుగా కాంక్రీట్గా అదంతా కూడా మారింది. దానికి సంబంధించి తవ్వకాలు జరిపితే లోపల రాడ్లు కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి లోపల సహాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ సమస్య ఎప్పటి వరకు క్లియర్ అవుతుందని కూడా చాలామంది కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశమంతా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏ నిర్ణయం తీసుకోకుండా అధికారికంగా వాళ్ళు చనిపోయారా బ్రతికున్నారా ఏ విషయం కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి హుటాహుటిన మన ఒక మృతదేహం తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసేటువంటి క్రమంలో అప్పుడు అధికారికంగా ఒక మృతదేహం లభించింది. పంజాబ్కు చెందినటువంటి గుర్ప్రీత్ సింగ్ అతన్ని గుర్తించాము, అతను పంజాబ్ పంపిస్తున్నాము, 25 లక్షలు ఎక్స్గ్రేషన్ అని చెప్పారు. కానీ వాళ్ళతో పాటుగా వాళ్ళ భార్య కూడా కోరింది, అంటే అతన్ని అంటే విమానంలో పంపించండి, హెలికాప్టర్లో పంపించండి అని కోరింది. అయితే ప్రభుత్వం దానికి అంగీకరించకుండా అట్లా పంపించడం కుదరదని చెప్పేసి రోడ్డు మార్గాన పంపించింది. దానికి తోడుగా ఇప్పటికీ ఇంకా 7 మృతదేహాలు లోపలే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు తల్లడిల్లుతూ ఉన్నారు. ఇప్పటికీ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అధికారులు. కానీ ప్రభుత్వం మాత్రం ఒకవైపుగా ఈరోజు దానిపైన ఒక ప్రకటన వస్తూ ఉందని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. దానిపైన రివ్యూ పెడతానని చెప్పి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రివ్యూ లేదు, ఆ ప్రకటన లేదు. ఎందుకు రివ్యూ పెట్టలేదని కూడా దాని మీద అసలు ఒక ప్రకటన కూడా చేయలేదు. అంటే అసలు ప్రభుత్వం నిజంగా కూడా దీనిపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆ మృతదేహాలు త్వరగా రావాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.